రికార్డింగ్ డాన్స్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ నటుల సంఘం అధ్యక్షుడు ములపర్తి అనిల్ కుమార్, కార్యదర్శి మధ్య శ్రీనివాసరావు కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రికార్డింగ్ డాన్స్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ నటుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ములపర్తి అనిల్ కుమార్, మధ్య శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలపై ఆధారపడి జీవించే కళాకారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామాల్లో జరిగే గ్రామ దేవత ఉత్సవాలు, జాతర ఉత్సవాలలో నాటికలు, హరికథలు, ఇతర ప్రోగ్రాంలతో పాటు రికార్డింగ్ డాన్సులు కూడా విరివిగా ఏర్పాటు చేసేవారని తెలిపారు. రికార్డింగ్ డాన్సులపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బ్రతికేవారని అన్నారు. రికార్డింగ్ డాన్సుల కార్యక్రమాల్లోకి కొందరు ప్రవేశించి అసాంఘిక, అశ్లీల నృత్య ప్రదర్శనలు ఇవ్వడం వలన నిజమైన కళాకారులమైన తమపై చెడుభావం పడిందని అన్నారు. రికార్డింగ్ డాన్స్ కళాకారులు ప్రభుత్వం ఆదుకొని డూప్స్ కళాకారులతో పాటు అమ్మాయిలను కూడా నృత్యాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తమకు ఎలాంటి పెన్షన్లు లేవని వారు చెప్పారు. శంకర్, చిరంజీవి ఫేమ్, ధవళేశ్వరం కృష్ణ ఫేమ్, రాము, వెంకటేష్ ఫేమ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ప్రతి ఒక్కరికి, పోలీసు వారి సార్లకి, ఎస్పీ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ మోదరు ధన్యవాదాలు అర్పిస్తూ మా శిరస్సు నుంచి పాదాపు వందనం చెప్తున్నాం. మీ అందరికీ మళ్ళీ కొన్ని ఊర్లు వెళ్తున్నాం. పల్లెటూరు వెళ్తుంటే రెండు వర్గాలు ఉంటున్నాయి. అక్కడ ప్రోగ్రాం చేసేటప్పుడు ఒకరేమో చేస్తారు, ఒకరేమో ఇబ్బంది పెడుతున్నారు. దానేమో ప్రెస్కి వస్తుంది, ప్రెస్ వారు ఆ డ్యూటీ చేస్తారు, పోలీసు వారు ఆ డ్యూటీ చేస్తారు, ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే మమ్మల్ని కొన్ని సంవత్సరానికి 12 నెలలు, 3 నెలలు ఉండదు, 9 నెలలు జీవనోపాధి తీసుకుంటున్నాం. 4 అమ్మాయిలు, 6 అబ్బాయిలు మండలాల్లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వెహికల్ వేసుకుని 12 మంది మేము ఆర్టిస్టులు వెళ్తే అది ఇబ్బంది అయిపోతుంది. కొన్ని ఏరియాలో కొన్ని ఆడిస్తున్నారు, కొన్ని చోట్ల ఆడిస్తున్నారు, కొన్ని చోట్ల గవర్నమెంట్ ఈ అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఆడిస్తున్నారు, అధికారులు లేని వాళ్ళు పంపించేస్తున్నారు వెళ్ళిపోమని. చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దాదాపు 45 సంవత్సరం బట్టి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పుస్తక గార్డెన్ 2003లో వచ్చినప్పుడు, పుస్తక గార్డెన్ ఓపెన్ అయినప్పుడు డిఐజీ మాలకొండ గారి ద్వారాగా మేము మెమోరా పత్రం ఇచ్చాం. అప్పుడు అందలేదండి. ఈవేళ లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పూనందీశ్వర్ గారు అందరూ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో మేము ఆశ తీసుకుని మేము ఇంటికి వెళ్ళకూడదు, మాకు చేస్తారు కదా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని, జగపూడి పూనందీశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు ఎండలో చాలా ఇబ్బందులు ఆయన కూడా మేము తిరిగాం, మేము పాల్గొన్నాం, మేము సభ్యతలు కట్టాం. అందులో కూడా ఉన్నాం. మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదే దుర్గేష్ గారు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారు మంచి కళాకారులు, ఆయనకు అన్నీ తెలుసు కళాకారుల గురించి. ఆయన కూడా మాకు పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చేస్తారని చెప్పి, ఇదే విధంగా మండలాల్లో, జిల్లాల్లో దాదాపు మేము ఇంచుమించు 45 సంవత్సరాలు బట్టి నాగేశ్వరు, రామారావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు అందరిలాగా ఇమిటేషన్ చేస్తూ ప్రదర్శిస్తాం తప్ప మేము అనేది వలకననేది లేదు. మాకు పర్మిషన్ ఇస్తే ఫుల్ డ్రెస్సులు వేసుకుని శరీరం కనిపించకుండా చక్కగా ప్రోగ్రాలు చేసుకుంటూ బతుకుతామని చెప్పి ఆశిస్తూ. డూప్ క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు సార్. డూప్ క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ మా పక్కన ఆడవాళ్ళు చేయడం వల్ల అది కూడా మేమేం చేస్తున్నామంటే ఖండించుకొని పద్ధతిగా చేస్తున్నాం. కానీ ఏంటంటే కొన్ని పరిణామాల వల్ల ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం కాకుండా వాళ్ళు వేరే దాన్ని ఎస్పీలకు కానీ, సిఐ గారికి కానీ పంపించడం జరుగుతుంది. అది వ్యతిరేకత వచ్చి ఇక్కడ వాళ్ళు చూడలేంది అక్కడ వేరే రకంగా చూపించి మా ప్రోగ్రాం ఇక్కడ ఆపడం జరుగుతుంది సార్. డూప్స్కి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, మేము అబ్బాయిలు ఎక్కడ చేసినా కానీ ఫుల్ ఫ్లెడ్జిబుల్గా మాకు సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు సార్. సిఏ గారు కానీ, ఎస్పీ కానీ, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ మేము ఎక్కడ ప్రోగ్రాం చేసినా కానీ మమ్మల్ని పిలిచి మరి మీరు ఎంతో చక్కగా చేస్తున్నారు. స్టేజ్ మీద ఇంత పర్ఫెక్ట్గా చేయాలంటే చాలా కష్టమని మమ్మల్ని ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు సహాయం చేయండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇదేనండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మా ఇబ్బందుల్ని కొద్దిగా అర్థం చేసుకొని మరొకసారి మళ్ళీ మీకు ఇదే మాట చెప్తున్నాను సార్, మాకు సొంత గృహాలు లేవు.
మాకు ఫంక్షన్ లేవు, మాకు అసలు గుర్తింపే లేదు సార్. మేము సోషల్ మీడియాలో టిక్ టాకులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అవి మాకు చేత కాదు సార్. కానీ మేము చేసేదల్లా ఇదిగోండి సార్, ఈ ముఖం మీద ఈ రంగు ఈ చేతులతో వేసుకునేదే. మాకు ఎవరు మేకప్ చేయరు, మా ముఖాన్ని ఎవరు దిద్దరు. దేవుడు ఇది మాకు వరంగా ఇచ్చాడు. ఇలాగ నేను ఉంటానని దేవుడిని నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ పవన్ కళ్యాణ్ గారి గెటప్ నేను అక్కడమ్మ ఇక్కడప్పతో స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు వరకు కూడా ఆయన్ని వెంబడిస్తున్నాను. ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను. ఎన్నో సినిమాలు అటర్ ఫ్లాప్ అయిపోయిన కడుపు కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను సార్. కళ్ళదు సార్ ఇప్పటికి వచ్చి. దుర్గేష్ గారు అయితే సార్ కంపల్సరీగా సార్ దుర్గేష్ గారితో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఖచ్చితంగా ఆయనతో జర్నీ చేశాను సార్ నేను. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రతి దానికి మమ్మల్ని వాడుకున్నారు. ఆయన పిలిచేవారు. మన జనసేన 2014లో స్టార్ట్ అయినప్పుడు కూడా ప్రతి మీటింగ్కి కూడా మమ్మల్ని పిలిచేవారు. ఆయన వచ్చే ముందు 2-3 పాటలు చేసి మేము స్టేజ్ దిక్కి ఎందుకు వచ్చేసేవాళ్ళం సార్. అంటే కలవడానికి అవకాశం ఎప్పుడూ లేదు, మేము కూడా కలిసే అవకాశం లేదు సార్ ఎప్పుడు కూడా. మేము అడగాలంటే ఆయనతో కూర్చొని మాట్లాడాలి, మా బాధ ఆయనకి చెప్పుకోవాలి. ఏదో ఒక వినతపత్రం ఇచ్చేసి సార్ మనల్ని అర్థం చేసుకోండి సార్ అంటే ఆయనతో మాకు టైం స్పెండ్ అవుతుంది సార్. కానీ కూర్చొని మేము ఫ్లెక్సిబుల్గా ఆయనతో మాట్లాడితేనే మా బాధ ఆయనకు అర్థమవుతుంది. ఆ ఒక్క అవకాశం గురించి మేము ఎదురు చూస్తున్నాం.